బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏ అంశాలు చెప్పారనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 వీడియోలుగా చేశాను. కానీ అవన్నీ పార్ట్లు ఎందుకని చెప్పి కేవలం ఒకే పార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అనేది మొత్తం ఉంటుంది. ఈ పుస్తకంలో ఉన్న ప్రతి ఒక్క అంశంని కాలజ్ఞానంలో చెప్పిన విధంగా మాత్రమే నేను చెప్తాను. అయితే దీని తర్వాత వీడియోలో కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు నిజమయ్యాయా లేవా అనేవి మనం తర్వాత చర్చిద్దాం. ఒకవేళ నిజమైతే ఏ విధంగా నిజమయ్యాయి, ఒకవేళ నిజం కాకపోతే ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉందా, ఈ విధంగా మనం దాన్ని చర్చిద్దాం. అయితే ఈ వీడియో అనేది కొద్దిగా లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ కేవలం మీరు ఈ ఒక్క వీడియోని చూస్తే మాత్రం కాలజ్ఞానం మొత్తం ఈ పుస్తకంలో ఉన్న విధంగా మీరు తెలుసుకున్నట్టే. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం అనేది కేవలం ఒక్కసారి ఒక్క వ్యక్తికి మాత్రమే చెప్పలేదు, చాలా సందర్భాల్లో చాలా వ్యక్తులకు చెప్పారు. కాబట్టి ఎప్పుడు ఎవరెవరికి చెప్పారు అనేది నేను చాలా క్లారిటీగా చెప్తాను. అయితే బ్రహ్మంగారు మొట్టమొదటిగా కాలజ్ఞానం అనేది అచ్చమ్మకి చెప్పాడు. కాబట్టి అచ్చమ్మకి చెప్పిన కాలజ్ఞానంలో ఏముందంటే, ధర్మదేవత కలియుగము 4808 సంవత్సరముల తర్వాత భూలోకంలో పుణ్యస్థలాలు మాత్రమే తిరుగాడుచుండును. పాపములు పెరుగును, కలహములు అధికమవును, మితి తప్పిన తిండి, మితిమీరిన నిద్ర వల్ల జీవులు నిలిచిన తావున నిలువక సంచారము చేయుదురు. శాంతమూర్తులు కోపిష్ఠులు అవుతారు, నీచులు మిక్కటమౌదురు. వర్ణాశ్రమ ధర్మాలు చెడిపోవును, అధికులు అనామకులను ఆశ్రయిస్తారు. రాజులు రాజ్యాలను విడిచిపెట్టి నీచ పనులకు పాల్పడి దేశములందు ద్రిమ్మరులాగా తిరుగుతారు. కులధర్మములు అడుగంటిపోతాయి, జాతి సంకరము కలుగుతుంది. కలహములచే కొట్టుకొని కొందరు చనిపోతారు. పాడి పంటలు పెరుగును, తండ్రి కొడుకులు కలహింతురు. వావి వరుసలు చెడిపోవును. జీవబ్రాహ్మణ దూషణ గురుదూషణ జరుగును. దొంగల బెడద, రోగముల బాధ, అగ్నిభయాలు అధికంగా అవును. ఒకరి ఆస్తి వేరొకరు అపహరిస్తారు. వన్యమృగములు పల్లెసీమలకు చేరును. ఏనుగు పంది పిల్లను కనును, పంది కోతి పిల్లను కనును. వేశ్యల వ్యామోహములచే దరిద్రులు అవుతారు. వేదము మాలలు నేరుస్తారు. చోళమండలము నశించిపోతుంది. శిలలు కండలను గ్రక్కును, వాటిని తినుటకు గద్దలు వచ్చి చచ్చును. ఆ చచ్చిన గ్రద్దలను పట్టుకొని ప్రజలు పిచ్చిగంతులు చేయుదురు. పెండ్లు మునుగును, గుండ్లు తేలును, కొండలు మండును. కడుపు మంటలు పుట్టి కొందరు చనిపోతారు. నోటిలో బొబ్బళ్ళు పుట్టి రక్తము కక్కుకొని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చనిపోతారు. పశువులు గుంపులు గుంపులుగా చచ్చును. అన్యదేశీయులు భారతదేశం మొత్తాన్ని కూడా పరిపాలిస్తారు. ఆ కాలమున అందరూ వారి విద్యలను నేర్తురు. వర్ణము లేకమగును, ఎడ్లు లేకుండా బండ్లు నడుచును. మంచినీటితో దీపాలు వెలుగును. పులి మేక ఒకచోట నీరు త్రాగును. ఊరూరా జనులు కలహములతో కొట్టుకొని చస్తారు. వెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసుకొని ఎక్కడివారు పుడతారు. విజయనగరం పూజలు అందుకొని కొన్ని రోజులు చెడిపోవును. కాశీ 40 రోజులు పాడుబడును. కురుక్షేత్రమున జనులు మూకలు మూకలుగా నరుక్కొని మృత్యులయ్యెదరు. 12 రోజులు గోదావరి నదిలో నీరు సమిసి తదుపరి మళ్ళీ ఉప్పొంగును. కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గుద్దుకులాడుకొందురు. వెంకటేశ్వరుని యొక్క దక్షిణ హస్తము అదురును. మంగళగిరిలో వైష్ణవులు కలహములచే యుద్ధమునకు తలపడతారు. కుక్కలు గుర్రాలను చంపుతాయి. పగలు చుక్కలుబడి కొన్ని గ్రామాల యొక్క జనాలు నశించిపోతారు. మింటి చుక్కలు నేలకు రాలిపోతాయి. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతయైన చుక్కలు పుట్టి 5 నెలలు ప్రకాశించును. కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడుచుండెను. నిక్షిప్త నిధులను మహమ్మదీయులు అపహరిస్తారు. అటుపై వెలమరెడ్డి రాజులు కూడా కొంచెము కొంచెముగా అపహరింతురు. మలయాళ మందలి మందపాలుడు మానవులతో మాటలాడును. తిరుపతి మార్గము కట్టుబడును. నెత్తుటిచే భూమి తడియును. కొండవలే ఎముకలు ప్రోగులు పడును. దుష్ట గృహములు విజృంభించును. ప్రజలు ఆహాకారాలు చేస్తారు. కాకులు వికారముగా కూస్తాయి. జాము జాముకు నక్కలు అరిచి కొందరు నష్టమయ్యెదరు. కొండవీటి రాతిగరుడ స్తంభము నుండి జనులు నశించిపోతారు. 5000 సంవత్సరములు కలియుగంన గడిచిన తర్వాత కాశీలో గంగ అనేది కనిపించదు. కంచి కామాక్షి
ఒక జాము గిరగిరా తిరుగును. బెంగుళూరు కామాక్షి రక్తం కక్కుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. మాచర్ల రాజులు ఒక మదవతి కారణంగా సమసిపోతారు. చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి. కారెంపూడి కలహాల వల్ల రాజులు నశిస్తారు. శ్రీశైల దక్షిణాన గాలివానల వల్ల గుండ్లు దొర్లుతాయి. రక్తపు వాన కురుస్తుంది. దండలు పగిలి కాకులు గద్దల్లా ఆకాశంలోకి ఎగురుతాయి. రాతి గుంటల్లో రక్తం చీము కారుతుంది. ముక్కుపచ్చలారని పసిబిడ్డలు మాట్లాడుతారు. ఆకాశంలో పొగమంటలు పుడతాయి. 6 మతాలు ఒక్కటైపోతాయి. ఆహాకారాలు ఆకాశమున ముట్టుతున్నాయి. అర్ధరాత్రి గంటారావం శంఖధ్వని వినబడుతుంది. ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలు అవుతుంది. పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుకుంటారు. పుణ్యాత్ములు మాత్రమే బ్రతుకుతారు. పాపాత్ములందరూ కూడా నశించిపోతారు. పుణ్యస్థలాలు, దేవాలయాలు అన్నీ కూడా పాడుబడిపోతాయి. తిరుపతిలో తురకలు, చెండాలులు అందరూ కూడా పూజలు చేస్తారు. వెంకటేశ్వరుని యొక్క సొమ్ము దొంగలించబడుతుంది. తిరువల్లూరులోని వీరరాఘవ స్వామికి తిరుమేనం చేస్తారు. అందువల్ల ఆయనకు కుండలాదిగా చెమటలు పట్టును. పుణ్యస్థలాల్లో 6 దుష్టులు ఆవిర్భవిస్తారు. కృష్ణ గోదావరిల మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు. అందువల్ల శీతజ్వరాలు కలిగి కొందరు నశించిపోతారు. కృష్ణ మధ్య బంగారు రథం ఒకటి కనిపిస్తుంది. దాన్ని చూసిన వారు గుడ్డివారు అవుతారు. కర్ణాటక దేశంలో గుడులు మహమ్మదీయుల వల్ల నాశనం అయిపోతాయి. రాతి రథాలు విరిగి పడతాయి. దేవ బ్రాహ్మణులాచారులు శూన్యులై కటిక దరిద్రులు అవుతారు. శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 తలల బంగారు ముసలి కనబడి ఆమెలో లీనం అయిపోతుంది. ఉదయగిరి శిఖరం మీదికి అమావాస్య రాత్రి అందు చక్రాంకితుడై పరమహంస ఎక్కినందున చంద్రగ్రహణమని ప్రజలు భ్రమపడతారు. హరిహరుల ఆలయాలలో రక్తం పుడుతుంది. 2 బంగారు హంసలు ఆలయాల్లోకి వచ్చి పట్టణాల మీద, వనాల మీద విహరిస్తాయి. వాటిని పట్టుకుంటామని పాపాత్ములు కన్నులు గానక లక్షలాది మంది చనిపోతారు. ఆకాశమున తూర్పు పడమరలకు చెంగావి చీర పట్టినట్లుగా మనకు పడుతుంది. కొంతలలో గణాగర్భటములు వినబడుతాయి. ఈ విధంగా బ్రహ్మంగారు అచ్చమ్మకి కాలజ్ఞానాన్ని చెప్పారు. అంతటితో అచ్చమ్మకి చెప్పిన కాలజ్ఞానం అనేది పూర్తయింది. ఇక రెండవసారి అన్నాజయ్య అనే వ్యక్తికి బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని వివరించారు. ఆ అన్నాజయ్యకి చెప్పిన కాలజ్ఞానంలో ఏముందంటే, చతురంగ బలాలతో రాజ్యాలేలే రాజులు హరించిపోతారు. జారచోరులు మిక్కటమవుతారు. మత కలహాలు చుట్టుముడతాయి. ఊరూరా శక్తి పుట్టి ప్రపంచం తల్లడిల్లుతుంది. మేకపోతులు రాత్రులందు అరవగా అది విని కొందరు, తిరుపతిలో ధూమకేతువు పుట్టి దానిని చూసిన కొందరు చనిపోతారు. పిడుగుపాటుకు నదులన్నీ ఇంకిపోతాయి. అగ్ని వెన్నెలలా చల్లగా ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు ఉదయించగా కొందరు తమ యొక్క కళ్ళని కోల్పోతారు. బెంగుళూరు నందయ్యను వాడు ఉద్భవిస్తాడు. అది మీకు నేను వస్తున్నాను అని చెప్పి నిదర్శనం. ఉత్తర దిక్కున శుద్ధపాడ్యమి రోజున ఉరుములు మెరుపులు మెరిసి పిడుగు పడగా వెనువెంట మాయాజంగాలు అడుగుకు 7 అడుగుల నడుచువారు వస్తారు. తల్లిని పిల్లలు, పిల్లలను తల్లులు చూడక పొలాల నుండి తిరుగుతారు. కాయా కసురులతో కడుపు నిండక రేగడి మన్నును రాత్రి పగళ్ళు తిని దానివల్ల కొందరు చనిపోతారు. అర్ధరాత్రులందు గ్రామాలలో కేకలు వినపడతాయి. శీలవతులు నీళ్లల్లో పడి చనిపోతారు. ఆచారవంతులు అనాచారులైపోతారు. ఉత్తమ కులములు అమంగళమైపోతాయి. వారికి ఇంకా అనేక గండములు కలుగుతాయి. నా రాకకు ముందు దుష్టులందరూ కూడా నశించిపోతారు. మహానీయుడగు లింగయ్య నిజరూపము చూపును. మనస్సులు కల్లోల పడును. శ్రీశైల తీర్థము నశిస్తుంది. శ్రీశైల మల్లికార్జునుడు మానవులతో మాట్లాడతాడు. నందికొండకు ఉత్తరాన గల గుహలో 120 గుర్రములు, వికృతి మనుషులు ఉద్భవిస్తారు. 5 రకాల వాద్యములు, 4 బడిసెలు, 12 గుడార్లు, తమిడిపట్లు ఉత్పత్తి అవుతాయి. మర్కాపురమున బంగారు ఎడ్లు కట్టబడును. 5 సంవత్సరాల కుర్రనాగన్న 5 వేదాలు చదువుతాడు. కుమారస్వామి యొక్క గుడి తలుపులు వారము దినములు మూసి ఉంటాయి. సప్తఋషుల వంశీకులు దుర్మార్గపు నడతలకు ఎగపడతారు. ద్విజులు సత్ప్రవర్తన వల్ల
చూచుటకు కొల్లరు. దేవ బ్రాహ్మణులకు ద్విజులకు జాతి వైరము కలిగి మతవాదములందు ద్విజులు తలలు వంచుకుంటారు. లింగాపురమునందొక శక్తి పుట్టును. శ్రీశైల మల్లికార్జునుని గుడిలోనికి విగ్రహముల స్వరూపము వచ్చి అటుపై ఊరూరా నాట్యం చేయును. నేరస్తులకు వాటిని చూసి భయం కలుగును. శ్రీశైల మల్లికార్జునుడు ప్రత్యక్షమై వీరభోగ వసంతరాయలు వస్తాడని తెలియజెప్పును. రక్తవర్షము పడును. కంచి కామాక్షి ఆవేశముతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను నష్టాన్ని ఒనర్చును. దేశ దేశములకు దేవతలను పంపుట జరుగును. కర్ణాటకమునకు కాలిని పంపు, తురక దేశానికి దుర్గని పంపు, అరవ దేశానికి అర్కసోముని పంపు, కేరళకు వీరభద్రుణ్ణి పంపు, మధ్య మధ్య దేశములకు భైరవుణ్ణి పంపు, మహానందికి నాగేంద్రుని పంపు, కందనూరుకు యతిని పంపు. 8 దిక్కులందు 7 ఏళ్ల పసివాళ్ళు వడగాలి సోకి నడినెత్తి పగిలి గండమాలలు కలిగి రాచపుండ్లు పుట్టి నోటి అందు బొబ్బల్లెక్కి ముఖమున పుండ్లు లేచి వింత వ్యాధుల వల్ల కూర్చున్నవారు కూర్చున్నట్లే నడుస్తున్నవారు నడుస్తున్నట్లే నాశనం అయిపోతారు. మింట మిరుముట్లు గొలుపుచు చుక్కలు గలగ వాటిని చూచి అమ్మరోయని అరచి కొందరు చనిపోతారు. ఆకాశమున పుట్టిన ధ్వని వల్ల కొందరు నశిస్తారు. జాముజామున చుక్కలు కూయగా బీతిల్లి కొందరు చనిపోతారు. రాత్రింబవలు గద్దలు అరుచుటచే కొందరు చనిపోతారు. నీటిలో గల జంతువులు చచ్చెదమని బయటకి వస్తాయి. శ్రీశైల భ్రమరాంబ గుడిలో మొసలి దూరి 7 రోజులుండి మేకవలె అరిచి మాయమవుతుంది. అందువల్ల కొందరు నష్టమవుతారు. శ్రీశైలం కొండపై నిప్పులు రాతి ధ్వని కలుగును. తేజము తేజమని శక్తి వెలువడి పులివలె గాండ్రించును. మహాదేవుని కంటి నుండి మినుగురులు కురుస్తాయి. పార్వతి యొక్క కంట నీరు కారుతుంది. నందీశ్వరుడు అకటాయని రంకెవేసి కాలుని దువ్వును. సూర్యగోళము నుండి వాక్కు అనే శబ్దము ఎగయును. ధర్మదేవత ఆకాశమునందు ఆవిర్భవించును. విషగాలి సోకి శంకరుని యొక్క కంట నిప్పురాలును. బసవేశ్వరుని యొక్క కంట నీరు కారును. కొండ మీద ఉక్కు స్తంభాన గల ప్రతిమ మాట్లాడుతుంది. భ్రమరాంబ ముందు బసవేశ్వరుడు తోక విదిలించును. ఏలూరులో ఏనుగుల వల్ల గుగ్గిళ్ళరాయుడు మరణిస్తాడు. తిరుపతి కొండపై తురకలు ఆడుదురు. కపిధ్వజము కదిలి శబ్దమగును. గరుడధ్వజము 4 దిక్కులకు ఎగిసి ఆడును. వినాయకుడు వేద మంత్రాలను ఊరూరా చదువును. అందువల్ల ఆకాశమున ఆ ఆ ఆ అను శబ్దము కలిగి కొందరు నశింతురు. గొర్రెలు అరుచును. భూదేవి బో అని అరుచును. జోలపాడు స్త్రీల ముఖము నుండి రక్తము కారెను. బెబ్బులులు ఊరూరా నరులను గొంతు కరిచి చంపెను. సామగానంతో వీరభోగ వసంతరాయలను గూర్చి పురుషాది అబాల గోపాలము పాటలు పాడతారు. పువ్వుల వాన కురుస్తుంది. నూరగనందిని పెరిగి ఆ రాత్రి భూమి కదలాడుచుండెను. ఆకాశము రక్తమగును. 18 వర్ణముల వారు శివకేశవ నామాలు చెప్తారు. నెత్తురు వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి ఏడ్చును. మహాయోగి రాకను భూదేవి తెలుపును. పంచవేదాలను పట్టుకొని పంచములు బజారులందు పంచాంగములు చెప్తారు. విప్రులు పరజాతి దాసులు అవుతారు. ఈశ్వరనామ సంవత్సరము నుండి విక్రమనామ సంవత్సరం వరకు 7 గ్రామాలకు 1 గ్రామం అవును. కప్ప కోడివలె కూస్తుంది. ఈశాన్య దిక్కున విషగాలి మండికొండయందు సుడిగాలి పుట్టి కొందరు చనిపోతారు. నా మఠముకు ఈశాన్యమున వాగపర్తి దిక్కుగా పంచాననము వారి చిన్నదాని గర్భము పగిలి చిన్నవాడు జన్మించును. అతడు తానే భగవంతుణ్ణి అని చెప్పుకుంటాడు. నా భక్తులు అది నమ్మరు. ఉత్తరాది యందొక మర్రెతొర్రలో నెత్తిన కొమ్ములున్న మహాత్ముడు పుట్టును. చీలిన చెట్టు నుండి ఈవలకి వచ్చి దేశమున తానే భగవంతుణ్ణి అని అంటాడు. పడమటి యందొక చింతతొర్ర నుండి దిగంబరుడు అవతరించి దక్షిణాన తానే గొప్పవాడు అని అంటాడు. నా భక్తులు ఇవి ఏవి కూడా నమ్మరు. నెల్లూరి సీమ నీట మునిగిపోతుంది. 4 దిక్కులయందు నలుగురు పుట్టి దేశము మీదికి వస్తారు. నా మఠంపై ఆరెదొండ తీగ పుట్టి ఒక్క రాత్రిలో 7 గడియలకు మఠమంతటా అల్లుకొని మార్గము లేకుండా పోవును. మక్కాయందు వరాహము పుట్టి మహమ్మదీయులకు తగవు పెట్టి తనను పట్టవచ్చిన వారికి చిక్కక బెజవాడ కృష్ణా నది వరకు వచ్చి అక్కడ అదృశ్యమైపోవును. అందువల్ల కొందరు చనిపోతారు.
100 పుట్లు నల్లులు నేలకి రాలిపోవును. తిరుపతి యందొక విష్ణు భక్తుడు జన్మించి శివనామ స్మరణమును 8 గడియలు తెరిపి లేకుండా చేయును. లోకరక్షకుడు విష్ణువు గనక బ్రహ్మ లేడు, శివుడు లేడు అని హరిహర భక్తులు వాదులాడుకుంటారు. ఈ తర్కము శ్రీశైలము వరకు పోవును. ఋషులు అక్కడ తీర్పుని చెప్తారు. శివోదకము విష్ణుదూకము అనువాదము లేలా ఉదకము ఎవరిదైనా వాడుకొని పోవుడని సూచన చేస్తారు. అంత విష్ణు భక్తులు ఒక విష్ణు భక్తునికి విష్ణునామాలు దిద్ది పాతాళ గంగ వద్ద కూర్చోబెడతారు. ఉదకము వారి స్వాధీనము కానందువల్ల విష్ణు భక్తుని లేపి శివభక్తునికి ఒకనికి శరీరమంతటా విభూతి వర్ధనమునను దిద్ది పాతాళ గంగలో కూర్చోబెడతారు. అంతటా ఆ నీరు కలవెలలాడి ఓంకార శబ్దం జన్మించును. నది తీరాలు సముద్రాలు ఉప్పొంగి ఒక్క జాము కాలములో అండపిండ బ్రహ్మాండమందలి సమస్త జలము మానవుల యొక్క శరీరమందలి రక్తము ఇంకిపోవును. నా భక్తులు భక్తులై నిలబడతారు. అంతటా 32 నాదములు ఉద్భవించును. సూర్యచంద్రులు గతులు తప్పిపోతారు. భూమి గిరగిరా తిరుగును, తలక్రిందులైపోవును. సమాధి పగిలి రక్తము కూడా వచ్చును. నా భక్తులకు పంచాననము వారి సమాధి వద్ద ప్రాణములు విడుచుట మంచిదని బయలుదేరుతారు. అమావాస్య నాడైన చంద్రోదయము వల్ల అనేక విరక్తులు కలుగును. సాహసులు వీరకాశలను గట్టి నా మఠానికి వస్తారు. 7 గడిమలకు అల్లుకొన్న ఆరెదండ తీగ వల్ల నా మఠము నందెడు రోజులు పూజలు నిలిచిపోవును. కొందరు భక్తులు సాహసించి తీగను ఖండించి మఠములోనికి వస్తారు. మఠమున 1,11,000 గండ కత్తెలతో మెడలు కత్తిరించుకొని మృతి చెందుతారు. రామదాసు రాజ్యం చూచెను, కావేరి గట్టు తప్పెను, పట్టణాలు నశించును, దొమ్మరులు దొరలవుతారు. నా భక్తులు ధర్మమును వెదజల్లుతారు. నా నామము అంగటి యందు అమ్మబడుతుంది. ఊరికి ఒక గురువు అవతరిస్తాడు. నన్ను కాలజ్ఞానమును పూజించిన వారలు ఖచ్చితంగా సుఖపడతారు అని చెప్పి ఈ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు. ఈ విధంగా బ్రహ్మంగారు అన్నాజయ్య అనే వ్యక్తికి కాలజ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత కేవలం హిందువులకు మాత్రమే కాకుండా ఒక నవాబు గారికి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని చెప్పారు. అయితే నవాబుకు చెప్పిన కాలజ్ఞానంలో ఏముందంటే, ఒక ఈత చెట్టు రాత్రిపూట నేలపైన పడి పగటిపూట ఆకాశానికి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు గడిచిన తర్వాత శుద్ధ త్రయోదశి నాడు ఆ ఈత చెట్టు అనేది పడిపోతుంది. దానితో దేశమంతటా కూడా కరువులనేవి సంభవిస్తాయి. ఈ కలియుగంలో 5977వ సంవత్సరంలో దాతనామ సంవత్సరమునందు మార్గశిర మాసము నుండి ఈశ్వరనామ సంవత్సర మాఘమాసం మధ్య గోల్కొండ, వినుకొండ, కొండవీడు, నెల్లూరు, బళ్ళారి, గుంటూరు, మునివడుగు, గుత్తి, తాడిపత్రి, ఈతముక్కల, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, కంబం, మార్కాపురం, కంచి, చెన్నపట్నం, మైసూరు, తంజావూరు, పుష్పగిరి వంటి తావులందు రూకకు చిట్టెడు బియ్యం అమ్మబడును. అరికాలి మంట తలకెక్కి ప్రజలు బాధతో చనిపోతారు. అన్ని కులముల వారు మేక కసరును తింటారు. ఆచారాలు నశిస్తాయి. అనాచారము పెచ్చు పెరిగిపోతుంది. వావి వరుసలు తారతమ్యాలు మంట కలిసిపోతాయి. ఒకరి శ్రమ ఇంకొకరి పాలు అవుతుంది. కామ క్రోధములు మితిమీరిపోతాయి. ధర్మము నశించిపోతుంది. మీ గ్రామమందు ఒక చిత్రము జరుగుతుంది. అచ్చమ్మగారి వంశమునందు ఒక్కరు కూడా ఉండరు. కాలజ్ఞానంను పూడ్చిన పాతరపై మొలిచిన చింత చెట్టున నేను వీరభోగ వసంతరాయులై వచ్చుటకు ముందు చేమంతులు పూయును. బనగానపల్ల జుర్రెరు పొంగి మూడొంతులు నాశనమైపోతుంది. నవాబు పరిపాలన నశించిపోతుంది. ఆదాయం అనేది తగ్గిపోతుంది. అచ్చమ్మగారు కట్టించిన మఠములో శివలింగానికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా పూజలనేవి జరుగుతాయి. ఈ విధంగా బ్రహ్మంగారు నవాబు గారికి కాలజ్ఞానాన్ని చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మంగారు పెదకోమర్ల అనే వ్యక్తికి కాలజ్ఞానాన్ని చెప్పారు. పెదకోమర్ల గారికి చెప్పిన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే, మహాకలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత ఈ లోకమున ధర్మము నశించిపోతుంది. అధర్మం అనేది ప్రబలుతుంది. అన్యాయము న్యాయమవుతుంది. న్యాయము అన్యాయమవుతుంది. అబద్ధం నిజమవుతుంది. నిజం అబద్ధమవుతుంది. క్షణికానందాన్ని ఇచ్చే లౌకిక విద్య ఎక్కువవుతుంది. స్త్రీలు పురుషులు అనే జాతులు రెండే అని వాదులాడతారు. వేద శాస్త్రములు విప్రుల కల్పితులమని,
వర్ణాశ్రమములు కట్టుకథలని, మాతంగులు పవిత్రులని, పశుపతులు గొప్ప అని, మంత్రతంత్రములు మిథ్యలని తగువులు ఆడుతారు. భక్తి జ్ఞాన వైరాగ్య పౌరుషములు పట్టుతప్పిపోతాయి. భార్యభర్తలు, సోదరులు సోదరిమణులు, బంధువులు, గురు శిష్యులు, రాజు సామంతులు అందరూ కూడా ఒకరిని ఒకరు మోసగించుకుంటారు. మాన ప్రాణాలని కొల్లగొడతారు. ఋతువులు కాలగతి తప్పుతాయి. పంటలు పెరుగుతాయి. తెగుళ్ళు కూడా పెరుగుతాయి. ప్రభవ పార్థివ మధ్య ప్రళయం వస్తుంది. ప్రజలు, పశువులు, పంటలు నశించిపోతాయి. ప్రాణము లేని రాతి వల్ల, ఉప్పొంగిన సముద్రం వల్ల పల్లె పట్టణ ప్రజలు గొడవలు పడి నశించిపోతారు. ప్రజలే ప్రభువులు అయితారు. కాశీలోనే భక్తులు ఉంటారు. పడమటి దేశమును స్త్రీలు పరిపాలిస్తారు. ఉత్తరమున యుద్ధాలు జరుగుతాయి. దక్షిణమున తగువులాడుకొని ప్రజలు చనిపోతారు. రుద్రభూమిలో భక్తులు ఉదయిస్తారు. తల్లిదండ్రులు స్త్రీలను అమ్ముకుంటారు. జితేంద్రియులు ధనుర్బాణముల వల్ల చనిపోతారు. శూద్రులు ధర్మబోధనలు చేస్తారు. యథా రాజా తదా ప్రజకి బదులు యథా ప్రజ తదా రాజా ఏర్పడుతుంది. గొర్రెపాడి ఆరిక పంటలు అధికం అవుతాయి. స్త్రీలు రాజ్యమేలుతారు. ఆకాశము రక్తవర్ణం అవుతుంది. కొండంత నక్షత్రం ఉదయిస్తుంది. అది అనేక నామములతో పిలువబడుతుంది. దాన్ని చూసిన చాలా మంది చనిపోతారు. వీరభోగ వసంతరాయుడినై నేను వచ్చి అనుకున్న పనులు క్షణంలో నెరవేరుస్తాను. చీమ ఏనుగులాగా కనబడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. 5 తలల మేకపోతు పుడుతుంది. పొత్తిళ్లలోని బిడ్డలు మాట్లాడతారు. గోవు గర్భంలో ఉన్న లేగదూడలు బయటికి కనిపిస్తాయి. చేదు తీపవుతుంది, తీపి చేదవుతుంది. వేప చెట్టుకు అమృతం పుడుతుంది. అమావాస్య రోజు పిడుగుపడి చుక్కలు నేలకు రాలుతాయి. కొండల నుంచి కేకలు వినిపిస్తాయి. 5 శిరస్సులు గల గోవు, 2 యోనులు గల దూడ పుడుతుంది. ఒక యోని ఆవు యోనిగాను, మరొకటి మానవ యోనిగాను ఉంటుంది. గోవు గర్భాన మనిషి పుడతాడు. ఇత్తడి బంగారంలాగా చెలామణి అవుతుంది. నాగమల్లెలు నశించిపోతాయి. నా మహిమ తెలుసుకున్న భక్తులు నన్ను పూజిస్తారు. వారిని తల్లి ఎలా అయితే బిడ్డ చూసుకుంటుందో అలా నేను వారిని చూసుకుంటాను. ఆకాశంలో సూర్యుని యొక్క మహిమలు మానవులకి కనబడతాయి. అది నా రాకకి గుర్తు. సూర్యుడు పచ్చగాను మనిషిలాగా కనబడతాడు. భావనామ సంవత్సరమున నదులన్నీ కూడా పొంగుతాయి. 25 పట్నాలలో రక్తం పారుతుంది. భూమి నుండి ఓంకారం వినబడుతుంది. పలనాడులోని బ్రాహ్మణుడి ఇంట కాకరపాదుకు చింతకాయలు కాస్తాయి. బనగానపల్లెలోని కాలజ్ఞానము పాతరపై చింత చెట్టుకు జాజి పువ్వులు పూస్తాయి. కనకదుర్గమ్మ కొండపై కలహాలు పుట్టి కొండ పగులుతుంది. నిలువ నీడలేని దుర్గ కందిమల్లయ్య పల్లెకు చేరుకుంటుంది. 7 పుట్ల నల్లులు కృష్ణానది తీరాన రాలుతాయి. పాపాగ్ని మఠం మహోన్నతం అవుతుంది. కుంభకోణంలో గుడి కూలిపోయి మూల విరాట్ రూపము మాసిపోతుంది. 5 ఏళ్ల పిల్లలు భవిష్యత్తును చెప్తారు. కాశీలో పంచవన్నెల చుక్కలు మింట పొడుస్తాయి. జగన్నాథుడు చంద్రగిరిని చేరుకుంటాడు. చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. దేశము అల్లకల్లోలమైపోతుంది. కరువు కాటకాలు కలుగుతాయి. ధనవంతులు దరిద్రులవుతారు. మెట్టలు గుంటలు అన్నీ కూడా సమానమవుతాయి. తేలికైన వస్తువులు నీటిలో మునిగిపోతాయి. బరువైన వస్తువులు నీటిపైన తేల్తాయి. 17వ వంతు జనాలు ఉత్పాతములకు పాల్పడి నశించిపోతారు. ద్వాదశాక్షరిని 12,000 సార్లు జపించిన వారికి నేను ప్రత్యక్షమై కాపాడుతాను. చిన్న పట్టణంలోని రక్తాక్షిలో 7 ఏళ్ల బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ములు గల ఒక బాలుడు జన్మించి 20 దినములు జీవిస్తాడు. ఆ తరువాత వీరభోగ వసంతరాయులై నేను వస్తాను. 32 బిరుదులు దాల్చి దుర్మార్గులను సంహరిస్తాను. కర్నూలుకు ఉత్తరాన ఉన్న శివాలయంలో వేప చెట్టు పుట్టగా పార్థివలో దానికి 1 నెలపాటు మహోత్సవాలు జరుగుతాయి. ఆ తరువాత చెడువాసన పుట్టి అక్కడి వారు బొబ్బళ్లతో చనిపోతారు. హూన విద్యలు నేర్చుకుని జ్ఞాన శూన్యులై అధర్మములను ప్రోత్సహిస్తారు. సువర్ణముఖిలో 11 మంది భక్తులు పుడతారు. బంగాళంలో జనులు జలము పాలవుతారు. 3 నెలల పసివాడు పెద్దలతో చర్చిస్తాడు. నరుడు నక్కలాగా అరుస్తాడు. నక్క నందిలాగా మొరుగుతుంది. పంది నాయన అంటుంది. అమ్మ అని కేకలు కూడా పెడుతుంది.
అరచేతిలో పుండ్లు, మోకాళ్లలో మంటలు, తొడలలో పోట్లు కూడా పుడతాయి. అగ్నివర్షము, విషగాలులు, కొండ శిఖరాలు కూలిపోవడంతో అనేక మంది దుష్టులు రాలిపోతారు. ఈ విధంగా బ్రహ్మంగారు పెదకోమర్ల గారికి కాలజ్ఞానం చెప్పారు. అయితే బ్రహ్మంగారు తర్వాత హైదరాబాదు నవాబుకు కూడా కాలజ్ఞానం చెప్పాడు. అయితే హైదరాబాద్ నవాబుకు చెప్పిన కాలజ్ఞానంలో ఏ ఏ విషయాలు చెప్పాడంటే, కాశీ పట్టణముకు ఆవలగండికి నదినందు సాలగ్రామములు నృత్యములు చేస్తాయి, జనులతో మాట్లాడుతాయి. లక్ష్మీదేవి నా వెనుకనే వస్తుంది, ఇతరులను ఏడ్పిస్తుంది. ప్రయాగ తీర్థమందు నీరు లేక జనులు నిలిచి ఉంటారు. సరస్వతీదేవిని అంగడిలో పెట్టి అమ్ముకుంటారు. ముందు ముందు కాలంలో మూసీ నది పొంగి హైదరాబాద్ పట్టణమంతయు ముంచివేస్తుంది. పిమ్మట ఈ వంశీయులిద్దరూ తిరిగి ఈ పట్టణమును పునరుద్ధరణ చేసి అభివృద్ధికి తెస్తారు. ఈ రాజ్యమునందున్న అరణ్యాలన్నీ పంట భూములు అయిపోతాయి. శ్మశాన భూముల యందు భక్తులు ఆవాసాలు నిర్మించుకుంటారు. పల్లెలు పట్టణాలు అవుతాయి. చంద్రమతి దేవి యొక్క కలలనేవి తగ్గిపోతాయి. కొల్హాపురము వృద్ధి చెందుతుంది. చిరుకుర్తి 12 ఆమడల పట్టణం అవుతుంది. వినుకొండకు పడమర భాగమందు 8 పుట్ల వరాహాలు తీసి కోమట్లకి ఇస్తారు. ఉప్పుమాగునూరులో ఉత్పాతములు పుడతాయి. భక్తులైన నరులంతా జీవించి ఉంటారు. అద్దంకి నాంచారమ్మ నరులతో మాట్లాడుతుంది. దేవ రహస్యాలను వెల్లడి చేస్తుంది. కావేరి ఉప్పొంగుతుంది. సముద్రంలో అమృతం ఉప్పొంగుతుంది. శ్రీరంగనాయకుల వద్ద ఆకాశవాణి వాక్కులు వినిపిస్తాయి. స్త్రీలు పురుషులతో కూడి ఆభరణములు, వస్త్రములు తెమ్మని అడుగుతారు. ఇదే మీకు గుర్తు. తన్ను తానే బ్రహ్మమని తెలుసుకున్న రాజయోగులకు మాత్రమే నా దర్శనం అవుతుంది. తతిమ్మ దుష్టులంతా కూడా రాక్షస గుణములు కలిగిన వారై దూతర్తుల వలె అక్రమంగా మాట్లాడుతారు. స్వర్ణముఖి యందు 10 మంది మహాత్ములు పుడతారు. అప్పుడు నాయుడుపేటలో ఉన్న ధనమంతా నాశనం అయిపోతుంది. మున్ముందు కాలంలో ముత్యమంత బంగారం కూడా దొరకదు. తూర్పు దేశమంతా నవనాగరికత నేర్చి ధనహీనులై దరిద్రులు అయిపోతారు. ఇత్తడికి బంగారంతో సమానమైన ధర లభిస్తుంది. కొండవీటి సీమయందు గుణవంతులు పుడతారు. బంగాళదేశము జల ప్రళయమై ప్రజలందరూ కూడా జలములందు అంతరించిపోతారు. 25 అక్కా చెల్లెళ్ళు ఏకముకులై దుర్గా కళ్యాణం కావిస్తారు. కొంకణ దేశములో గోవుల వలన మోక్షానికి అధికారులు అవుతారు. మలయాళ, పశ్చిమ మహారాష్ట్ర, కర్ణాటక దేశాలలో నా స్వరూపాన్ని గాంచిన వారు సాయుధ్యమును పొందుతారు. కులగోత్రాలు వదిలి వివాహాలు చేసుకుంటారు. జాతి భేద వర్ణాశ్రమాలను విస్మరిస్తారు. ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు హైదరాబాద్ నవాబుకు కాలజ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత బ్రహ్మం గారు కడప నవాబుకి కూడా కాలజ్ఞానాన్ని చెప్పారు. అయితే ఆ కాలజ్ఞానంలో ఏముందంటే, వీరభోగ వసంతరాయలుగా నేను ఈ లోకానికి వచ్చేలోపు అనేకమైన ఉత్పాతములు సంభవిస్తాయి. కలియుగము 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రళయములు కలుగుతాయి. ఉప్పు గుంటూరు చెరువున ఉత్పాతములు కలుగుతాయి. ఉత్తమ వైశ్యులు నష్టపోతారు. జలంలో మునిగి 14 పట్నాలు పాడైపోతాయి. ముండ్లపాడున మునులు దోపిడీలకు దిగుతారు. మసిపాతమాడ కమ్మబడుతుంది. దాతనామ సంవత్సరాన 18 పట్టణాలు కొల్లగొట్టబడతాయి. రాచపాలెం రచ్చబండ దగ్గర ఆశముండల గొంతుకలు కోస్తారు. కోచెర్ల కోటలో కోడి మాట్లాడుతుంది. ముండలు ముత్తైదులు అవుతారు. సారమెరుగని పురాణ పురుషులు యాగంటికి చేరుతారు. వైశ్యులు 25 గోత్రముల వారు మాత్రమే మిగులుతారు. ఉత్తర దేశాన బేరికోమటి పుట్టి గంధి మహాత్ముడై వర్ధిల్లుతాడు. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది. నవాబు తర్వాత ఈ రాజ్యం పరుల పాలు అయిపోతుంది. కారంపుడి నుండి గనులైన బాలురు కందిమల్లయ్య పల్లెకు చేరుతారు. గుణహీనులు కూలిపోతారు. అద్దంకి నాంచారి మాట్లాడుతుంది. అది విని కొందరు మనుష్యులు నశించిపోతారు. గోలుకొండను 2 ఏలుతారు. మహానందిలో మహిమలు పుడతాయి. 4 నిలువల పొడవరులొచ్చి వీరభోగ వసంతరాయలమని అంటారు. జ్ఞానులు ఆ విషయాన్ని నమ్మరు. వీపున వింజామరలు, పాదాలయందు పద్మాల గలవారు వస్తారు. వారిని కూడా నా భక్తులు నమ్మరు. కందిమల్లయ్య పల్లె 12 ఆమడల మహాపట్నం అవుతుంది. పట్టపగలు పిడుగులు పడి అగ్ని కురిసి జనులు చనిపోతారు. శ్రీశైలాన జ్ఞానం నశించిపోతుంది. ఎర్రటి ఏనుగు ఆకాశాన గోచరిస్తుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. కోడి నరుల వలె కూస్తుంది.
5 తలల మేకపోతు పుడుతుంది. కాలజ్ఞాన పాతర మీద చింతమ్రానుకు జాజిపూలు పూస్తాయి. కావేరి తీరాన కలహాలు చెలరేగి 7 పుట్ల గాజుపూసలు నేల రాలిపోతాయి. సూర్యుడు గడగడలాడుతాడు. కుంభకోణ గోపురం కూలి కుంభుడు కురూపుడు అవుతాడు. కంచికి పడమటగా గల వడ్లవాణి గృహమున కామధేనువు జన్మిస్తుంది. కంబం చెరువులోని సువర్ణమంతా కందిమల్లయ్య పల్లెకు తేబడుతుంది. కంచి కామాక్షి యొక్క కంట నీళ్లు రాలుతాయి. కాళహస్తీశ్వరుని కలలన్నీ కూడా తొలగి కందిమల్లయ్య పల్లెకు వెళతాయి. రామానుజ మతస్థులు పాలకులు అవుతారు. గోవు గర్భాన లేగ మాట్లాడుతుంది. పల్నాటి సీమ శ్రీమంతులు మదంతో రాలుతారు. 4 వర్ణాల వారు న్యాయం తప్పుతారు. గోసంగి కులము గొప్పది అవుతుంది. గొడ్డుబోతు విధవులు తల్లులు అవుతారు. లింగాల పల్లెలో బంగారు ప్రతిమలు పూజలు అందుకుంటాయి. కోడి కంబం చెరువున మాట్లాడుతుంది. ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కడప నవాబుకు కాలజ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత పుష్పగిరి వాసులకు కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని చెప్పాడు. ఆ పుష్పగిరి వాసులకు చెప్పిన కాలజ్ఞానంలో ఏమున్నాయంటే 4 వర్ణముల వారు 100 పానము చేత భ్రష్టులు అయిపోతారు. వేదాలు కడజాతుల యొక్క పాలు అవుతాయి. బ్రాహ్మణులు 5000 సంవత్సరాల వరకు పూజ్యనీయులు అవుతారు. అక్కడి నుండి దేవబ్రాహ్మణులు వృద్ధిలోనికి వస్తారు. దేవబ్రాహ్మణులు పంచాంగములతో పౌరహిత్యాది కర్మకాండలు చేయిస్తారు. బ్రాహ్మణులకి పీటలు, శూద్రులకి మంచాలు వస్తాయి. విప్రులు కులహీనులై పరులను సేవిస్తారు. విప్రులు విధవలకు వివాహాలు చేస్తారు. విప్రులు సవృత్తిని వదిలి పరులకు బానిస వృత్తిని చేస్తారు. చాతుర్వర్ణముల వారి తలరాతలు మారిపోతాయి. దేవ బ్రాహ్మణులకు వైరములు వస్తాయి. వీరి ఇళ్లల్లో ఇంటికి 2 విధవలు ఉంటారు. నీచుల యొక్క స్నేహాలు నిలిచి ఉంటాయి. ధన మదాంధులు అజ్ఞానులై అడుగంటిపోతారు. సముద్రములలోనున్న జీవరాశులు నశిస్తాయి. పర్వతజనులు మత్తెక్కి బంగారు గనులను కనిపెట్టి కొండలను పగలగొడతారు. కాశీపురములో కలహాలు జరుగుతాయి. చిటివేలు తాలూకాలో గణముఖములు రాజ్యాలు ఏలుతాయి. జుర్రెటి ఒడ్డున సృష్టి తెలిసిన యోగులు అవతరిస్తారు. యాగంటీశ్వరుడు భక్తులకు మోక్షమిస్తాడు. విధవలకు పెండ్లిళ్ళు జంకు లేకుండా చేస్తారు. వావి వరుసలు మరిచి వ్యవహరిస్తారు. కులగోత్రాలు జాతినీతులు లేకుండా పెండ్లిళ్ళు చేస్తారు. రెట్టాల చెరువు కింద ఉత్పాతములు పుడతాయి. వినాయకుడు వలవల ఏడుస్తాడు. కొచ్చెర్ల కోటలో చెల్లపిల్లరాయుడు జనులతో మాట్లాడతాడు. పాతాళ గంగలో నీరు ఇంకిపోతుంది. భూతలము పైన మంటలు ఎగుస్తాయి. 4 సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైల పర్వతానికి చేరుకుంటుంది. 120 తిరుపతులు పాడైపోతాయి. గండికోటలోని ముండలంతా ముదముతో కర్నూలు చేరుతారు. మహానంది మరుగున మహిమలు పుట్టును. పంపదేశం వారు ప్రబలమై ఉంటారు. శృంగేరి పుష్పగిరి పీఠము పాంచాననము వారి పాలు అవుతుంది. ఉత్తర దేశము కత్తిపోట్లతో నాశనం అవుతుంది. తూర్పు దేశము ధూళిలో కలిసిపోతుంది. సంపద లేక జనులు విలవిలలాడుతారు. ఆకాశవాణి, అన్నపూర్ణాదేవి, పొదిల నిమ్మవ్వ, శ్రీశైల భ్రమరాంబలు 4 కనకదుర్గమ్మకు మంగళహారతులు పాడుతారు. శ్రీగిరి పట్టణము సిరి కలిగి ఉంటుంది. శీలవంతులు ఆదియందే అణిగిపోతారు. పడమర దేశము ప్రవరమై ఉంటుంది. కాశీ దేశము నుండి వెనుకముఖముల వారు వస్తారు. శిలానదియందు ఆచారములు నశిస్తాయి. బ్రహ్మ కపాలములలో రామచిలుక రాజ్యాన్ని ఏలుతుంది. హరిద్వారమునందు మర్రి చెట్టుకు మహిమలు పుడతాయి. హరిద్వారము వాకిలి మూసి ఉంటుంది. అహోబిలమునందు ఉక్కు స్తంభమునకు కొమ్మలు పుట్టి జాజులు కూడా పూస్తాయి. ఈ విధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పుష్పగిరి వాసులకు కాలజ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత పాంచాననము వారికి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని చెప్పారు. ఈ కాలజ్ఞానంలో ఏముందంటే కృష్ణవేణి పొంగి కనకదుర్గమ్మ యొక్క ముక్కెరను అందుకుంటుంది. జాతిభేదము సమిసిపోతుంది. వర్ణాశ్రమ ధర్మములు అడుగంటిపోతాయి. రాజాది రాజులు ఒదిగి ఉంటారు. శూద్రులు కేలి విలాసముల్లో తేలియాడుతారు. మహాలక్ష్మమ్మ నృత్యమాడుచూ వచ్చి మాయాకోతులను ఆడిస్తుంది. ఈత ముక్కల మున్నారున రామలింగస్వామి కలలు తగ్గిపోతాయి. జ్వాలమ్మ ప్రజలతో వాదులాడుతుంది. వర్ణ సంకరమప్పుడు అధికం అవుతుంది. మహానందికి
ఉత్తరాన 30 మంది మునులు కలుగుతారు. జనులకు వాళ్ళు మాయలు చూపిస్తారు. తెల్లని గుడ్డలు తేలికం అవుతాయి. తెల్లకాకులు పొలిమేర్ల గోడుమని గోల చేస్తాయి. అందుకే కొందరు హతమైపోతారు. చెపల చిత్తుర నెత్తురు ధరణిపై పారుతుంది. దుర్మార్గుల రక్తాల భూమి తడుస్తుంది. సోమనందికి వినాయక నందికి మధ్య పాలెగ్రాండ్ర 5 రోజులు విడిది చేస్తారు. కందనూరు వారు కొండలకు పోతారు. చీమ బెజ్జాలందు చోరులు దూరతారు. రాయలకు పట్టమ్ము కట్టమన్నవారు రాణించరు. గదగ్, లక్ష్మీపురం, చంద్రగిరి, రాయచూరు, ఆదవేని, అరవరాజ్యం, వెలిగోడు, మురసరాజ్యం, అన్నే నగరం, పున్నాల్లి, ఓరుగల్లు, బంగే, గోలుకొండ ఈ దేశములన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అహోబిలమున ఓంకారనాథ బ్రహ్మ వల్ల పుట్టిన వాక్యాలు పొల్లు కావు. ప్రభవనామ సంవత్సరాన రామధర్మరాజులకు కీర్తి పెరుగుతుంది. నా మఠమున 7 సార్లు దొంగలు పడతారు. క్షత్రియులు అంతరిస్తారు. చలనేంద్రియాలు అంటే కాళ్ళు చేతులు ఆయుధాలనేవి తెగిపడతాయి. ఉత్తరాన గాంధీయను బేరికోమటి పుట్టి దేశ దేశాల యొక్క పూజలని అందుకుంటాడు. కంతనూరు నీట కలుస్తుంది. మహమ్మదీయులు బోయలు యుద్ధాన మరణిస్తారు. నా భక్తులు కానివారు భారీ వర్షాన హతులవుతారు. నన్ను నమ్మి సేవించువారు నదులపై ఆగగలుగుతారు. ఈ విధంగా బ్రహ్మంగారు పంచాననము వాసులకు కాలజ్ఞానాన్ని చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మంగారు కందిమల్లయ్య పల్లెవాసులకు కూడా కాలజ్ఞానాన్ని బోధించారు. ఆ కాలజ్ఞానంలో ఏ ఏ విషయాలు ఉన్నాయంటే, యాగంటి కోటలో లక్షల గుర్రాలు కామధేనువులు నిండి ఉంటాయి. విరూపాక్షరాయులు గుత్తి బల్లారి వెల్లుటకు గిద్దలూరకు చుట్టూ తిరిగి రంగాపురమును చేరును. 1000 గుర్రాలు 10,000 ఏనుగులు 5,000 కాల్బలములతో రంగాపురమునకు వెళ్ళును. ఆ రంగాపురము నుండి కడపకు ఉత్పాతములు కలుగుతాయి. రంగాపురము నుండి పులివింద కొండకు వచ్చును. పులివింద నుండి చనుగొండకు వచ్చి చనుగొండ నుంచి గుత్తివారితో కలిసి ముందుగా చెరువు దగ్గర వారిని కలువగా పుణ్యస్త్రీలు గంధము కస్తూరి పరిమళ ద్రవ్యాలు కావలెనని కోరినందున వాటిని వారు సిద్ధపరుస్తారు. విద్యారణ్య స్వామి వారికి ప్రతిబింబ సుఖయోగి అయిన వీరేశ్వర స్వామి పుట్టి జంబూద్వీపమును వీరభోజయాచార్యులకు స్వాధీనము చేయును. 7 వాయువులు పుట్టి 7 రాత్రులు విజృంభించును. అలంపురమున ఉత్పాతాలు జరుగును. ఈ భూమి యందు పాలెగ్గాండ్రు రాయపట్నం కట్టుకొని తమలో తాము కలహించుకొని భ్రష్టులై అడవులు పట్టి పోయరు. 4 దిక్కుల నుంచి అమృతశూల్యమైన నక్షత్రములు కనిపించి భూమిపైన రాలిపోతాయి. భృగుమహర్షి పాదమున నేత్రము వచ్చును. శాపగ్రస్తుల పాపాలు బాపును. నా భక్తులే ఇళ్లలో నిలిచి ఉంటారు. ఇతరులు అతివృష్టి అనావృష్టి గండమాల పుండ్లు నడినెత్తిపై వ్రణములు కలిగి నశించిపోతారు. అమావాస్య నాడు పూర్ణచంద్రుణ్ణి చూసి కొందరు నశించిపోతారు. కార్తీక మాసమున నన్ను నమ్మి కొలిచిన వారు సుఖిస్తారు. కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వచ్చు నాటికి విష్ణుభక్తి పెరుగుతుంది. సామవేద ఘోష వినబడుతుంది. జ్ఞానశూన్యులు నన్ను గుర్తించలేరు. 20 బారల పొడవైన నల్లని ధూమకేతువు పడమటన పుట్టిన 35వ రోజు నుండి అందరికీ కనిపించును. పుణ్యాత్ములకు సూర్యమండలమైన పురుష రూపముగా కనిపించును. ఆకాశము ఎర్రనై ఆవులు మొరలెత్తి ఆకాశాన్ని చూసి అరుచును. ఆకాశము బద్దలైన ధ్వని వినపడును. సూర్యుడు 5 రోజులు భూమి యందు ప్రఖ్యాతం అగును. అప్పటికి పుణ్యజనులంతా నిలిచి దేశాన్ని ఏలుతారు. కలియుగం 5,000 సంవత్సరాలు గడిచిన తర్వాత నా రాకకి సూచనగా ఈ దుష్టాంతాలన్నీ కూడా కనబడతాయి. ఈశ్వరమ్మను రంగరాజునకిచ్చి వివాహము చేసే నాటికి కందిమల్లయ్య పల్లె 12 ఆమరల పట్టణమై నవరత్నాలతో నిండి ఉండును. నా భక్తులు 50 మంది వచ్చి ఈ కళ్యాణమును చూస్తారు. ఇదే నేను మీకు వస్తున్నాను అని చెప్పి నిదర్శనం. అటుపైన 195 ఏళ్ల ధర్మరాజు ధర్మము నడిపించిన రీతిగా మేము ధర్మాన్ని నడిపిస్తాం. ఇది సత్యం. ఇది వీరుగురు యొక్క వాక్యం. ఈ విధంగా బ్రహ్మంగారు కందిమల్లయ్య పల్లె వాసులకు కూడా కాలజ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత బ్రహ్మంగారు తను సమాధి అయ్యే ముందు కొందరికి కాలజ్ఞానాన్ని వివరించారు. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సమాధి అయ్యే ముందు కాలజ్ఞానంలో ఏ విషయాలు చెప్పారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనేక నక్షత్రాలు నేలరాలతాయి. అనేక మంది ప్రజలు నశిస్తారు. 7 గ్రామాలకు కలిపి కేవలం ఒకే గ్రామం అవుతుంది.
పశువులు అసంఖ్యాకంగా నశిస్తాయి. ధూమకేతు అనే నక్షత్రం ఉద్భవిస్తుంది. సన్నకారు పాలెగ్రాన్లు నశించిపోతారు. బదిరికాశ్రమము నందుండే పరయోగులను వెంట పెట్టుకొని నిజస్వరూపుండనై నదికొండ మీద వీర ప్రతాపం జరుపును. విరోధినామ సంవత్సరములో లింగాలపాటిలో ఒక్క శక్తి పుట్టెను. ఆ శక్తి అంకమ్మాను పేర లోకమంతా సంచరించి చికాకు పరిచి దక్షిణ భూమినంతటిని కూడా దగ్ధము చేసి తిరిగి నందికొండను చేరుతుంది. ప్రమాదీచనామ సంవత్సరము నాటికి మేము 8 సంవత్సరాలు గల వయస్సు వారమై వీరభోజ ఆచార్యులమై విరజిల్లుతాము. పింగళనామ సంవత్సరములో ఉత్తర దేశమందు కలహాలు పుడతాయి. జనులు అనేక మంది నశించిపోతారు. గొప్ప గొప్ప దేవాలయాలు కూడా పాడుబడిపోతాయి. పాంచాననము వారి కులవృత్తులు అన్నీ నశించిపోతాయి. సిద్ధాద్రినామ సంవత్సరములో అద్దంకి సీమలో భూమి గడగడ వణికిపోవును. పర్వతాలు కూలిపోతాయి. రౌద్రనామ సంవత్సర ఆషాఢ మాసంలో నక్షత్రాలు భయంకర ధ్వని చేత రాలి పడిపోతాయి. బంగాళదేశమందు కాలి ప్రత్యక్షమై శక్తి రూపాన్ని ధరించి అనేక మంది యొక్క ప్రజల రక్తమును గటగట త్రాగెను. పశ్చిమ దేశాన మాతంగి అనే శక్తి పుట్టి జనులను మెడలు విరిచి వీరావేశంతో కేకలు వేస్తుంది. బెజవాడ గోలుకొండంత పట్టణం అవుతుంది. కనకదుర్గ ముఖద్వారమందు తూర్పు దిక్కున 7 పుట్టల నల్లులు రాలుతాయి. సూర్యుడు గడగడ వణికెను. మేఘమునందు బడబాణలము పుట్టి సర్పాకారముగా వచ్చి అనేక ధ్వనులు చేస్తూ నందికొండలోని తటాకములో ఉదకపానము చేస్తుంది. కొండవీటి దుర్గములో మంటలు పుడతాయి. మూల రంగమ్మాను శక్తి కేకలు వేస్తుంది. శ్రీశైలమునందు నంది చెరువులో అరెదొండ తీగ పుడుతుంది. భ్రమరాంబ గుడిలో మొసళ్ళు చొరబడి పాడైపోతుంది. పాతాళ గంగ ఈశాన్య భాగమున కృంగి మల్లికార్జునుడు అదృశ్యం అయిపోతాడు. పాతాళ గంగలో పచ్చబండయ్య పడి ఉన్న చంద్రగుప్త మహారాజుకు కలికవతార పురుషుని పాదము సోకి శాప విముక్తుడు అవుతాడు. ఆకాశమునందు విషగాలి పుట్టి జనులు నశించిపోతారు. తిరుపతి వెంకటేశ్వరుని యొక్క గుడిలో మొసళ్ళు చొరబడి 3 దినములు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు. గరుడ ధ్వజములో ఓంకారనాదం వినిపిస్తుంది. తిరువల్లూరి వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి. పాంచాననము వారి వంశమందు మేము జన్మించి మల్లికార్జున వీరభోజ ఆచార్యులై మహాలక్ష్మితో కూడి రాజ్యపాలన చేసెను. ఆకాశమందు 3 చుక్కలు పుట్టి మానవులకు కనిపించకుండా అదృశ్యం అయ్యెను. పాంచాననము వారు తిరిగి పంచాంగ పౌరోహిత్యాలు నేర్పుతారు. ఆనందనామ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జునుడు వింధ్య పర్వతాలకు పోయి నిజస్వరూపమును చూపిస్తాడు. దేశమంతా తల్లడిల్లి శోకతప్తం అవుతుంది. కలియుగం 4989 సంవత్సరాలు గడిచాక గాంధీ అనే మహానీయుడు పుట్టి రాజకీయాలను నడిపి మహాత్ముడు అని పిలువబడతాడు. అందరూ పట్టణాన్ని సముద్రపు నీరు ముంచేస్తుంది. ప్రాణం లేని పొగబండ్లు పుట్టుకు వస్తాయి. మంచి నీళ్లతో దీపాలు వెలుగుతాయి. మొగలాయి రాజ్యమునందు నది వరదలతో కొట్టుకుపోతుంది. వ్యభిచారులు వృత్తి మానేసి వివాహాలు చేసుకుంటారు. తత్తు చిత్తులు తెలియని దొంగ గురువులను అతిశయిస్తారు. మా భక్తుల కొరకై మేము రావలసిన పని కలుగుతుంది. మేము వీరభోగ వసంతరాయులమై వచ్చి రాజ్యాన్ని ఏలుతాము. కాబట్టి ఈ విధంగా బ్రహ్మంగారు సమాధి ముందు కాలజ్ఞానాన్ని బోధించి ఆ తర్వాత సమాధి అయిపోయారు. అయితే మనం ఇప్పుడు చెప్పే వాక్యాలు సంక్షిప్తంగా కాలజ్ఞానంలో ఉన్న విషయాలు అనేవి తెలుపుతాయి. వాటిని మనం తెలుసుకుందాం. అందులో ఏమున్నాయంటే కలియుగం 5000 సంవత్సరాల అనంతరం ధర్మం నశించిపోతుంది. కులమతాలు లేవనే కూటస్థులు మిక్కటం అవుతారు. అమావాస్య నాడు చంద్రోదయం అవుతుంది. వర్ణ వ్యవస్థ నాశనమైపోతుంది. ఆకాశంలో చుక్కలు మొలిచి వేలాదిగా నశిస్తారు. కోళ్ళు మనుషుల్లా మాట్లాడుతాయి. కుక్కలు గుర్రాలను చంపుతాయి. కర్ణాటకం సిరి సంపదలకు దూరమవుతుంది. ఆకాశం ఎర్రబడి రక్తపు వాన కురుస్తుంది. ఆలయాల్లోని విగ్రహాలు అవే నాట్యం చేస్తాయి. లింగాపురంలో మహాశక్తి ఆవిర్భవిస్తుంది. ఏలూరు గుగ్గిళ్ళరాయుడు ఏనుగుల వల్ల మరణిస్తాడు. కనిపెంచిన వారికి అన్నం పెట్టని అదములు వస్తారు. చంకలో బిడ్డల్ని సంతలో అమ్మి రంకులని సాగిస్తారు. తెరమీది బొమ్మలు రాజ్యాలని ఏలుతారు. ముండమోపులు ముత్తైదులు అవుతారు. కావేరి తీరంలో కలహాలు పుడతాయి. తూర్పు దిశన 9 మూరల తోకచుక్క పుడుతుంది.
పలనాడులో కాకరపాదుకు చింతకాయలు కాస్తాయి. హంపి ఆంజనేయుడు అరిచి మూలుగుతాడు. తిరువల్లూరు వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి. రాయదుర్గం రామచిలుక వీర ధర్మాల్ని బోధిస్తుంది. కుమారస్వామి యొక్క గుడి తలుపులు వాటికవే మూసుకుపోతాయి. పిడుగులు పడి నదులన్నీ ఇంకిపోతాయి. బెజవాడ పెద్ద నగరం అవుతుంది. కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ యొక్క ముక్కును తాకుతుంది. గాంధీ అనువాడు పుట్టి మహాత్ముడు అవుతాడు. కంచి కామాక్షమ్మ కంటి మంటలకు జనం చనిపోతారు. బనగానపల్లెలో మేకపోతు ఆడమేకల పాలు ఇస్తుంది. హిందువులు దాచిన నిధులను ముస్లిములు దోచుకుంటారు. శ్రీశైల మల్లన్న వింధ్య పర్వతాలకు చేరుకుంటాడు. ఈత చెట్టొకటి పగటిపూట నిలబడి రాత్రిళ్ళు నేలకు వాలి నిద్రపోతూ ఉంటుంది. బెంగుళూరులో వైశ్యకులములో మహాలక్ష్మి ఆవిర్భవిస్తుంది. చెన్నపురిలోని 7 సంవత్సరాల పాప బిడ్డని కంటుంది. ఆ బిడ్డకి 4 కాళ్ళు 3 కళ్ళు తల మీద కొమ్ము కూడా ఉంటాయి. కలహాల వల్ల ఇంద్రకీలాద్రి 2గా విడిపోతుంది. కనకదుర్గమ్మ కందిమల్లయ్య పల్లెకు చేరుకుంటుంది. బనగానపల్లె పాతరపై చింత చెట్టుకు జాజులు పూస్తాయి. సముద్రాలు ఉప్పొంగి ప్రళయాలు సృష్టిస్తాయి. 3 కాళ్ళ ఆవుకు మనిషి పుట్టి పండితులతో చర్చిస్తాడు. కోడళ్ళు అత్తలను చంపేస్తారు. కొడుకులు తల్లులను కొడతారు. తిరుపతి వెళ్లే దారులు అన్నీ కూడా మూసుకుపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలోనికి 7 పడగల పాము ప్రవేశించి వేద మంత్రాలను పఠిస్తుంది. కాశీ క్షేత్రం 40 రోజులు పాడుబడిపోతుంది. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. నీళ్లలో నుంచి దావాగ్ని పుట్టి వేల జీవులు చనిపోతారు. జంతువుల అవసరం లేని బండ్లు వస్తాయి. వావి వరుసలు మరిచి జనులు కాముకులు అయిపోతారు. చల్ల కంటే కూడా కళ్ళునే గొప్పదిగా భావిస్తారు. పుణ్యాత్ములు మాత్రమే నన్ను పూజిస్తారు. నన్ను నమ్మిన వాళ్ళని నేను వచ్చి కాపాడతాను అని చెప్పి బ్రహ్మంగారు ఈ విధంగా సంక్షిప్తంగా కాలజ్ఞానంలో చెప్పారు. కాబట్టి ఇది ఫ్రెండ్స్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పిన వాక్యాలు. ఇందులో చాలా విషయాలు నిజమయ్యాయి. చాలా విషయాలు ఇంకా నిజం కావాల్సి ఉంది. కాబట్టి వీటన్నిటినీ కూడా చూసి మనం అస్సలు భయపడకూడదు. కేవలం మనం మన యొక్క ధర్మాన్ని మాత్రమే పాటిస్తే ఇందులో ఉన్న చెడు మనకు ఎక్కడ కూడా అంటదు. బ్రహ్మంగారు కూడా అదే చెప్తున్నారు, మీ ధర్మాన్ని మీరు పాటించండి అని. అలాగే ఈ వీడియోలో ఒక్కొక్క దగ్గర 2-3 సార్లు ఒకే పాయింట్ వచ్చింది. బ్రహ్మంగారు చాలా వ్యక్తులకు కాలజ్ఞానం చెప్పడంతో ఆ ఒక్కొక్క పాయింట్ అనేది మరలా రిపీట్ అనేది అయింది. కాబట్టి ఈ కాలజ్ఞానం అంశంలో మీకేవైనా నిజమయ్యాయి అని అనిపిస్తే అవి కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే అలాగే వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో మీకు నోటిఫికేషన్లు వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. ఇంకా మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధర్మాన్ని ఆచరిద్దాం, జ్ఞానాన్ని పెంచుకుందాం.